శత్రు తలంపులన్నీ అనగత్రొక్కిన దేవుడా, విరోధుల చేతి నుండి విమోచించిన దేవుడా, శత్రు తలంపులన్నీ అనగత్రొక్కిన దేవుడా. చెప్తామా? విరోధుల చేతి నుండి విమోచించిన దేవుడా, శత్రు తలంపులన్నీ అనగద్రొక్కిన దేవుడా, విరోధుల చేతి నుండి విమోచించిన దేవుడా, శత్రు తలంపు నుండి అనగద్రొక్కిన దేవుడా. పోగొట్టుకున్నవి దయచేయు దేవుడా, అయిపోయిందన్న జీవితం తిరిగిచ్చిన దేవుడా, పోగొట్టుకున్నవి దయచేయు దేవా, అయిపోయిందన్న జీవితం తిరిగిచ్చిన దేవా. వందనాలు ప్రభా, నీకే వందనాలయ్యా. నిజంగా దేవుని కొనియాడుతూ అలాగనే కొనసాగించేవారు ఉన్నారా? కొనసాగలిగిన వారు ఉన్నారా? పాటతోటి ముగిసిపోయేది కాదు స్తుతి. ఇన్ఫ్యాక్ట్ పొద్దున్న చెప్పుకుంటూ వచ్చాం ఏంటంటే, వి కమ్ ఆల్ ద టైమ్, లార్డ్ గివ్ మీ దిస్, గివ్ మీ దిస్, గివ్ మీ దిస్, గివ్ మీ దిస్, నాకివ్వు 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 అని దేవుని సన్నిధికి వస్తాం. కానీ ఆయన కూడా మనలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఈజ్ అ పర్సన్. డూ యూ అండర్స్టాండ్? గాడ్ ఈజ్ అ పర్సన్. డూ యూ బిలీవ్ దాట్? ఆయనకి మనస్సు ఉంది, ఆయనకి భావోద్వేగాలు ఉంటాయి. ఆయన ఈరోజు మనం ఎంతసేపు నిజంగా మీ జీవితంలో ఒట్టి లాక్కునేవారే ఉన్నట్లయితే మీకు వాడిని చూస్తే విసుకొస్తుంది కదా. కనీసము థ్యాంక్ యూ, కనీసము రెసిప్రొకేషన్ కూడా లేదని. కానీ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ అ ఫ్రెండ్. God is looking for somebody he can share his heart with, not somebody who will always keep pulling, keep asking, keep begging. We are not beggars, we are children of God. Hallelujah. దేవుని సన్నిధిలో నిజంగా హృదయపూర్వకంగా ఎవరు can you minister to God? Can you minister to God? How do we minister to God? Thanksgiving, worship, adoration, that is ministering in God's presence. అడగటం కాదండి, అడుగుతూనే ఉన్నాము. కానీ దేవా నువ్వు ఇప్పటివరకు గొప్ప దేవా, నువ్వు మహోన్నతుడు, ఇవన్నీ చెప్పడం ఒక ఎత్తు అయితే, మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి నీకు థ్యాంక్ యూ ప్రభు, నీకు వందనాలయ్యా. నిజంగా ఎటువంటి సిచ్యువేషన్కి, ఎటువంటి స్థితికి రావాలంటే నాకు ఇంకేం వద్దు. నా జీవితంలో ఎట్లాంటి స్థితికి దేవుడు నన్ను నడిపించాడంటే, ఏదో అన్నీ ఉన్నాయని కాదు, కానీ అసలు ఏం అడగటానికి నోరు కూడా రావట్లేదండి. ఓన్లీ ఆయన సన్నిధిలో ఉంటే కన్నీరు ఆగవు, స్తుతి ఆగదు, కృతజ్ఞత ఆగదు. జస్ట్ థ్యాంక్స్ గివింగ్, జస్ట్ కమ్ టు దట్ లెవెల్, కమ్ టు దట్ పొజిషన్. డు నాట్ ఆస్క్. ఆయనకి మీరు అడగకముందే అన్నీ తెలుసు. దెర్ ఇస్ అ టైమ్ టు ఆస్క్, దెర్ ఇస్ అ టైమ్ టు గివ్ థ్యాంక్స్. అన్నీ కూడా మీ కృతజ్ఞతతో విజ్ఞాపన చేయాలని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మన చేతులు ఆయన వైపెత్తి నోరు విప్పి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో థ్యాంక్స్ గివింగ్ చెప్దాము. దేవా, నా జీవితంలో చేస్తున్న ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఒక్క నిమిషంతో, ఒక్క మాటతోటి ముగిసేది కాదండి. నిజంగా దేవుడు మీ జీవితంలో ఏమేమి చేస్తాడు, ఏమై ఉన్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు, దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తారా? దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నా ప్రాణ ప్రియుడివయ్యా, నీకు వందనాలయ్యా. నన్ను చూసేదేవా, ఎల్రోయి అయిన దేవా, నీకు వందనాలు ప్రభా. నా జీవితంలో తండ్రి చాలిన దేవుడుగా ఉన్నావు, నీకు వందనాలు ప్రభా. ఎన్నిసార్లు అపవాది ఉచ్చులో నుండి నన్ను విడిపించావు, నీకు వందనాలయ్యా. ఎన్నిసార్లు శత్రు తలంపులు నాశనం చేస్తావు, నీకు వందనాలు ప్రభా. నా జీవితంలో తండ్రి ఎంత ఘనుడుగా ఉన్నావు, నీకు వందనాలు ప్రభా. నేను నిన్ను పట్టించుకున్నప్పటికీ తండ్రి, నేను నీకు దూరంగా వెళ్ళినప్పటికీ కూడా దేవా, నువ్వు నాకు ఆసన్నుడుగా ఉన్నావు, నీకు వందనాలయ్యా.
వందనాలయ్యా. ఇంకా దీర్ఘశాంతము చూపిస్తూ వచ్చా నీకు వందనాలయ్యా. ఇంకా ఎంత ప్రేమతోటి నా వైపు చూస్తున్నావు నీకు వందనాలు ప్రభా. ఇంకా కృపనిస్తున్నావయ్యా, ఇంకా దీవెననే ఇస్తున్నావు ప్రభా, ఇంకా వాత్సల్యతని చూపిస్తున్నావు, ఇంకా క్షమిస్తున్నావు. నీకు వందనాలు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మై లైఫ్ లో. నీవు కాకపోతే నేను లేను ప్రభా, నీవు లేకపోతే నేను లేను ప్రభా. నువ్వు చూపించే కృప లేకపోతే నేను ఎప్పుడో నశించిపోయి ఉండేవాడని దానను ప్రభా. ఈ రోజు నేను ఉన్నానంటే అది కేవలము నీ బట్టే ప్రభా, కేవలము నీ బట్టే యేసయ్యా, కేవలము నీ బట్టే ప్రభా. నీకు స్తుతులు 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 వందనాలు ప్రభా. Raise your voice to Jesus. Raise your thanks to Jesus. ఆయన ఆశీనుడై ఉండే దేవుడు అండి, స్తుతుల పైన ఆశీనుడై ఉండే దేవుడు. మిమ్మల్ని ఒక గుంపులాగా చూడట్లేదు దేవుడు, మిమ్మల్ని ఒక వ్యక్తిగా చూస్తున్నాడు దేవుడు. He's looking at you. He's looking at you. మీ సొంత తలుపులే మిమ్మల్ని అడ్డగిస్తున్నాయేమో. మీ తలుపుల్ని చేయించండి, నోరు విప్పండి. యేసయ్యా స్తోత్రాలయ్యా, యేసయ్యా స్తోత్రాలయ్యా. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు 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 వందనాలు ప్రభా. ప్రతి కంట్ల నుండి బాష్పపు బిందువులు తుడిచే దేవానికి వందనాలయ్యా. మా జీవితంలో తండ్రి పోషకుడుగా ఇంతవరకు అద్భుతంగా నడిపిస్తున్నా నీకు వందనాలయ్యా. ఎంతగానో హెచ్చించావు నీకు వందనాలయ్యా. మా కొమ్మును పైకెత్తిన దేవానికి స్తోత్రాలయ్యా. పెట్ట కుప్పల నుండి మమ్మల్ని లేవనెత్తిన దేవానికి స్తోత్రాలయ్యా. యోగ్యత లేని అర్హత లేని నన్ను దృష్టించి నన్ను ఘనుడిగా ఘనురాలుగా చేస్తావు నీకు స్తోత్రాలయ్యా. తృణీకరించబడిన నన్ను తల్లి నువ్వు ఎన్నుకున్న నీ కోరుకున్నావు నీకు వందనాలయ్యా. ఎప్పుడు కూడా పరధ్యానంలో ఉండకండి, అపవాది ఉచ్చులోకి వెళ్ళకండి. అపవాది మిమ్మల్ని మోసపరుస్తున్నాడేమో, అపవాది మిమ్మల్ని స్తుతించకుండా నోరు కట్టిపడుతున్నాడేమో. జయించు అపవాదిని. స్తుతి మీ స్థితిగతులు మారుస్తుందండి. స్తుతించు, ఎట్టి పరిస్థితుల్లోనే స్తుతించు. దేవుడికి వాసలు ఇవ్వు. Give the glory due his name. Give the praise that belongs to Jesus. No matter what is happening, అనారోగ్యంగా ఉన్నారా, స్తుతించు స్తుతించు. Oh
మోకాలు వంగును, ప్రతి నాలుగు ఉచ్చరించును. యేసే దేవుడు, యేసే నిజమైన రాజు, యేసే రాబోతున్న మహారాజు. సైన్యములకు అధిపతి యెహోవా, the Lord of hosts, Yahweh Sabaoth. ఆయన నోటి ఊపిరి చేత జాగ్రత్త వినండి. ఆయన నోటి ఊపిరి చేత అపవాదిని తరిమి కొడతాడంట. నాట్ a word, not a hand raise, just by his breath. That powerful our God. అంత శక్తిమంతుడు మన దేవుడు, అంత బలవంతుడు. చెప్పండి, బలవంతుడా నీకే స్తోత్రాలయ్యా, మహోన్నతుడా నీకే స్తోత్రాలయ్యా. శక్తి సామర్థ్యం కలిగిన దేవానికి వందనాలయ్యా. శక్తి ఘనత కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. శూర కార్యాలు చేసిన దేవానికి స్తోత్రాలయ్యా. అద్భుత కరుణానికి స్తోత్రాలయ్యా. ఆలోచన కరుణానికి స్తోత్రాలు 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 చెల్లించే సంగమా. స్తుతిస్తుండగానే ప్రతి చీకటిని చెదరగొట్టే దేవుడు అండి. స్తుతిస్తుండగానే స్వస్థపరిచే దేవుడు. స్తుతిస్తుండగానే ప్రతి గాయాన్ని కట్టే దేవుడు. స్తుతిస్తుండగానే పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ నింపుదల మిమ్మల్ని బలపరిచి నడిపించిన గాక. ఏ నోరు కూడా మౌనం ఉండద్దు. మౌనం ఉంటారంటే అపవాది కట్టి పెడుతున్నాడు. Open, 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 open. Release, release. Oh God, I was with you. Simhasana, Simhasana,
రాబోతున్నాడండి. రాజుగా రాబోతున్నాడండి. ఆయన ఆ గుర్రపు పైన ఆయన మహారాజుగా రాబోతున్నాడు. ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి ఆ రోజు ప్రతి